రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు చేస్తోంది. చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఎవరి వద్ద పెదవి విప్పడం లేదు. మరి పెద్దల సభకు వెళ్లేదెవరు? ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక హడావుడి టీడీపీలో నడుస్తోంది. వైసీపీ తరపున ఎంపికైన 3 రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ పదవీ కాలం 2026 జూన్కు ముగుస్తుంది. ఆయనతో పాటు రాజీనామా చేసిన బేద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యల పదవీ కాలం 2028 జూన్ వరకు ఉంది. వీరు 3 రాజీనామా చేయడంతో మళ్లీ రాజ్యసభ అభ్యర్థులకు ఎంపీ చేయాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. రాజీనామా చేసిన సమయంలో బేద మస్తాన్రావుకు మళ్లీ తిరిగి రాజ్యసభకు ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని మళ్లీ బీజేపీ తరపున ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఈ పదవిని బీజేపీ కేంద్ర మంత్రికి ఒకరికిచ్చే అవకాశం ఉందని, కృష్ణయ్యను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా చేస్తారని ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ మళ్లీ కృష్ణయ్యను అభ్యర్థిగా ఎంపిక చేస్తోందని చెబుతున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ధృవీకరించడం లేదు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మాత్రమే చెబుతున్నారు. అలాగే 3 జనసేన ఒక ఎంపీ పదవి ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే జనసేన వర్గాలు మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. తాము ఎవరి వద్ద ఇలాంటి ప్రతిపాదనను తీసుకురాలేదని చెబుతున్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్దన్, గల్లా జయదేవ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందులో సానా సతీష్ పేరును హైకమాండ్ పరిశీలిస్తుందని చెబుతున్నారు. ఎన్నికల ముందు పార్టీ సాయం చేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే వీరందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువ మంది తమకు పూర్తి కాలం పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఇప్పుడు ఈ స్థానాన్ని ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో తమను కొనసాగించాలని వారు కోరుతుండటంతో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. రేపో మాపో అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానున్నారు.